2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. నామినీ వర్సెస్ లీగల్ హెయిర్ దేనికి సంబంధించిందైనా సరే, అంటే చట్టబద్ధ వారసత్వం అనేటువంటిది ఒకటి ఉంటుంది, నామినీ అనేటువంటిది కాకుండా. అయితే ఎగ్జాంపుల్ని బట్టి కనుక మనం చూసుకుంటే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి, అప్పుడు కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకుంటూ ఉంటారు. అంటే బ్యాంక్ డిపాజిట్ పరంగా చూసుకున్నా, లేదంటే బ్యాంక్లో ఉన్నటువంటి అకౌంట్కి నామినీ ఒకళ్ళు ఉంటారు, చట్టబద్ధంగా ఉండేటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు, లేదు అసెట్స్ మీద కొంతమంది ఉంటారు. అలా రకరకాలుగా చూసుకుంటూ ఉంటాం మనం. ఈ నామినీ వర్సెస్ లీగల్ హెయిర్స్కి సంబంధించినటువంటి వాటిలో ఈ వారసత్వపు హక్కు ఏ విధంగా ఉంటుంది, ఎవరికి చట్టబద్ధత ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. నామినీ వర్సెస్ లీగల్ హెయిర్ ఎలా సార్, అంటే ఈ రెండింటిని ఏ విధంగా మనం చూడాలి? కొంతమందికి ఏంటంటే అథారిటేటివ్గా హక్కు నాకే ఉందని చెప్పి వేరే వాళ్ళ ఆస్తిని కూడా తీసేసుకుంటారు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తీసేసుకుంటారు. నామినీ నేనే ఉన్నాను కదా, నాకే కదా చెల్లుతుంది అని చెప్పేసి. అవునండి. ఎలా తీసుకోవాలి వీటిని? చట్టాలు అసలు ఇటువంటి వాటికి ఏం చెప్తున్నాయి? ఎవరికి ఆ రైట్స్ ఎక్కువ ఉంటాయి? ఈ రెండు పదాలు చాలా మంది సొసైటీలో చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. నామినీ అంటే హక్కు ఉంటుంది, లీగల్ హెయిర్ అంటే హక్కు ఉంటుంది. కాబట్టి ఈ రెండిటి పదాలకు ఉన్నటువంటి డిఫరెన్స్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది, యాక్ట్లో కొన్ని పదాలు ఉంటాయి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఇన్సూరెన్స్ యాక్ట్, ఆ యాక్ట్స్లో ఈ నామినీ అనే పదాన్ని వాడతారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం ఫైనల్గా చూసుకోవాల్సింది మన రాజ్యాంగం ద్వారా లభించినటువంటి వారసత్వపు హక్కు చట్టం ఒకటి ఉంటుంది. దాన్ని హిందూ సక్షన్ యాక్ట్ అంటారు. హిందూ సక్షన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు. ఆ వారసత్వపు హక్కు చట్టం ఏం చెప్తుందో అందులో ఉన్నటువంటి టెర్మినాలజీ, అంటే పద ప్రయోగం ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ నామినీ అనే పదం బ్యాంకింగ్ యాక్ట్లో, ఇన్సూరెన్స్ యాక్ట్లో, కంపెనీస్ యాక్ట్లో, రెగ్యులేషన్ యాక్ట్లో ఉంటుంది. కానీ వారసత్వపు హక్కు చట్టంలో నామినీ అనే పదం ఉండదు. అక్కడ లీగల్ హెయిర్ అనే పదం ఉంటుంది. అంటే వారసుడు, వారసురాలు అనే పదం ఉంటుంది. మరి ఈ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఎలా మనం మాట్లాడుకోవాలి అంటే, గుర్తుపెట్టుకోండి, బ్యాంకులో మీరు ఏదైనా డిపాజిట్కి వెళ్ళారు, ఒక ఎఫ్డి డిపాజిట్కి వెళ్ళారు. ఎఫ్డి డిపాజిట్ చేసేటప్పుడు వాళ్ళు మీ నామినీ ఇవ్వండి అని అడిగారు అనుకోండి. కొంతమంది భార్య పేరు చెప్తారు, కొడుకు పేరు చెప్తారు, కూతురు పేరు చెప్తారు, ఎవరో బ్రదర్ పేరు చెప్తారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ పేరు చెప్పారనుకోండి. అంటే ఏదైనా జరిగితే ఆ ఎఫ్డి మీద హక్కు కాదు బ్రదర్కు ఉన్నది, హక్కు వేరు, బాధ్యత వేరు. నామినీ అన్నది ఒక రెస్పాన్సిబిలిటీ, నాట్ రైట్. అది ఒక బాధ్యత మాత్రమే. అంటే ఏంటి, తన అమౌంట్ను తీసుకొని ఎవరైతే వారసులు ఉన్నారో ఆ వారసులకు అందజేసే బాధ్యత మాత్రమే నామినీది. చట్ట ప్రకారంగా ఉన్నటువంటి రైట్ ఏంటి, వారసుడు, లీగల్ హెయిర్. అంటే ఒక తండ్రికి ఎవరైతే కొడుకు, కూతురు, భార్య, తల్లి ఎవరైతే ఉంటారో వాళ్ళు వారసులు అవుతారు. చట్ట ప్రకారంగా ఉన్నటువంటి వారసులకు మాత్రమే చెందుతుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్, ఒక 10 లక్షల రూపాయలు బ్యాంకులో ఒక పెద్ద ఆయన ఎఫ్డీ చేశారు, తన బ్రదర్ని నామినీగా పెట్టుకున్నారు. ఆ పెద్ద ఆయన కాలం చేశారు, అది అకాలంగా కాలం చేశారు అనుకుందాం. అటువంటి సందర్భాల్లో ఆ ఎఫ్డీ అమౌంట్ 10 లక్షల రూపాయలు తను డ్రా చేసుకుని తన స్వంతానికి వాడుకుంటే అది చట్టరీత్యా నేరం అవుతుంది. ఎందుకంటే ఆ పెద్ద ఆయనకి కాస్త ఒక భార్య, 2 పిల్లలు, మనవలు ఉన్నారనుకోండి. తను చేయాల్సింది ఏంటంటే ఈ బ్యాంక్ ఎఫ్డి మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు, ప్రిన్సిపల్ అమౌంట్ కావచ్చు, మొత్తం అంతా కూడా వారసులకు మాత్రమే చెందుతుంది తప్ప నామినీ అనే పదం రాయించుకున్నంత మాత్రాన వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి కావాల్సిన పాయింట్ సార్ అదే. చాలా క్లియర్ ఇష్యూ, ఇది గుర్తుపెట్టుకోవాలి. నామినీ అంటే అయ్యో నామినీ పెట్టేశారంటే అక్కడ నాకే చెందిపోతుంది కాబట్టి నా పేరు పెట్టేసి ఏంటంటే, మీ పేరు రాసుకున్నారంటే మీరు కేవలం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరైతే వారసులు వాళ్ళ మధ్య ఏదైనా వారసత్వ విభేదాలు కానీ వాళ్ళ మధ్య ఏదైనా సంక్రమించేటప్పుడు ఎవరికి కావాల్సింది వాళ్ళు అందించడం వరకే మీ బాధ్యత. అంటే మీరు వెళ్తూ మీ చేతిలో ఏమైనా ఒక బుట్ట పెట్టారనుకోండి, ఆ బుట్ట పెట్టినంత ఆ యొక్క మెటీరియల్ పెట్టేందుకు ఆ మెటీరియల్ మీది కాదు. ఎవరైతే సదరు వ్యక్తి వచ్చి మరలా నాకు ఇచ్చేయమన్నప్పుడు మరలా వారి చేతికి అందజేస్తేనే అప్పుడు మీరు నామినీ అవుతారు. ఎవరైతే హక్కుదారులు ఉంటారో వాళ్ళ వారసులు అవుతారో వాళ్ళని లీగల్ హెయిర్స్గా గుర్తిస్తారు. లీగల్ హెయిర్స్కి అన్ని రకాల హక్కులు ఉంటాయి. అంటే వాళ్ళ ఒకవేళ అప్పుల్లో ఉన్నా, వాళ్ళకి ఏదైనా ఆస్తుల్లో ఉన్నా అవన్నీ కూడా వీళ్ళకి చెందుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా నామినీ తీసుకుందాం. పొరపాటున ఈ పెద్ద అయిన వ్యక్తికి ఏదైనా అప్పు కూడా ఉందనుకుందాం, ఒక 10 లక్షల రూపాయలు అప్పు ఉందనుకోండి. నేను ఇవ్వాల్సిన అవసరం లేదన్న కుదరదు కదా. 10 లక్షల రూపాయలు తీసేసుకున్నావు నామినీ కాబట్టి, మరి అప్పును భరించగలవా? అప్పును భరించలేవు కదా.
సో నామినీ అనే పదం ఇప్పుడు నేను చెప్పిన లీగల్లో కంపెనీ యాక్ట్లో కానీ, బ్యాంకింగ్ యాక్ట్స్లో కానీ, ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో కానీ, రెగ్యులేషన్ యాక్ట్లో కానీ వీటిలో మాత్రం ఈ పదాన్ని వాడితే అది కొంత ట్రాన్స్ఫర్ చేయడం కోసమని ఒక మీడియేషన్ బాధ్యత మాత్రమే తప్ప పూర్తి స్థాయి లీగల్ రైట్ కాదు, అది లీగల్ హెయిర్ సర్టిఫికేట్. అందుకనే చాలా ముఖ్యంగా ఈ ప్రాపర్టీస్ విషయంలో ఏదైనా వివాదాలు వచ్చేటప్పుడు ఒక తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, తన ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోసం చెప్పి ముందు ఏం చేస్తారంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకుంటారు. అది ఎంఆర్ఓ గారు ఇష్యూ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ కోర్టుకి అప్రోచ్ అయితే కోర్టు ఇష్యూ చేస్తుంది లీగల్ హెయిర్ సర్టిఫికేట్. దానికి కొంత ఫీ చెల్లించుకోవాలి. లీగల్ హెయిర్ అంటే ఆ తండ్రికి నేనే కొడుకుని, ఆధార్ కార్డులో పేరు లేకపోతే ఎస్ఎస్ సర్టిఫికేట్లో పేరే కాదు, రకరకాల ఈక్వేషన్స్ మారిపోతుంటాయి. సో ఇది కోర్టు గుర్తించి కరెక్ట్, ఈ తండ్రికి నువ్వే కొడుకువి అని కోర్టు గుర్తిస్తే ఆ లీగల్ హెయిర్కి మాత్రమే వర్తిస్తుంది, అది లీగల్ హెయిర్. నామినీ విషయంలో మాత్రం అటువంటివన్నీ కూడా ఉండే అవకాశం లేదు. సో ఇది క్రిస్టల్ క్లియర్, నామినీ వేరు, లీగల్ హెయిర్ వేరు. నామినీ పేరు రాసుకున్నంత మాత్రాన వారికి పూర్తి హక్కులు వస్తాయి, అమౌంట్ తీసేసుకున్నారని చెప్పి వాళ్ళు ఏదైనా అమౌంట్ తీసేసుకున్నా లేకపోతే ఆ ప్రాపర్టీని తీసుకుంటే తప్పనిసరిగా వారసులు వాళ్ళ మీద కేసులు వేసి మరలా వాటిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం కూడా అనేక సందర్భాలు జరిగింది. చాలా సందర్భాల్లో కూడా నిజంగా ఉంటే తప్పనిసరిగా అది ప్రూఫ్ అయితే మరలా ఎవరికి వారికి ఆ లీగల్ వారసత్వ హక్కులకి వారికి అందించే ప్రయత్నం చేయొచ్చు. నాగరాజ్ గారు డెఫినెట్గా అండి. చాలామందికి అటు తేడా తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి నామినీలు కూడా మాకు అన్ని రకాల హక్కులు అని చెప్పేసి వచ్చిందని కూడా తీసేసుకుంటున్నారు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్లారిటీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే రవీంద్రనాథ్. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.